అలెగ్జాండరు సింధు నదికి అవతల మోహరించి ఉన్నాడు అని తెలిసిన వెంటనే భారత ఖండ చక్రవర్తి అయినటువంటి సముద్రగుప్తుడు బెదిరిపోలేదు, భయపడలేదు. కొడుకుని చూసి వెళ్ళు అన్నాడు. కొడుకు వెళ్ళాడు సైన్యాధ్యక్షుడుగా. అలెగ్జాండర్ని ఓడించి అక్కడి నుంచి ఒక చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా చేసి వెనక్కి వచ్చాడు. ఈ అవమాన భారంతో నేను ఇప్పటిదాకా విశ్వ విజేతను, మొత్తం గెలిచాను అని అహంకారంతో విర్రవీగుతూ ఉన్నటువంటి అలెగ్జాండరు ఒక చక్రవర్తి కూడా కాడు, చక్రవర్తి కుమారుడైనటువంటి యువరాజు చేతిలో నేను ఓడిపోయాను అనేటటువంటి ఓటమి బాధ ఉంటుంది చూసారా, దానివల్ల రోగం వచ్చింది. రోగం వచ్చి మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అలెగ్జాండర్ భారత భూమి లోపలికి రానే లేదు, ఇక్కడ ఎవరితోనూ యుద్ధం చేయనే లేదు. సినిమాల్లో మనం చూస్తున్నటువంటి చాణక్య, చంద్రగుప్త మొదలైనటువంటి సినిమాల్లో చూపిస్తున్నవి